అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సాక్షిలో వచ్చిన వాటి మీద కానీ, నిరాధారణమైన ఆరోపణల మీద, వార్తల మీద మా పోరాటం నిరంతరం కొనసాగుతుంది. మళ్ళీ నిన్న వైకాపా అభ్యర్థి దానికి ఒక సర్టిఫికేట్ ఇస్తాడు. సాక్షే అవినీతిలో నుంచి పుట్టింది, వీళ్ళు కూడా అవినీతిలో నుంచి పుట్టిన వాళ్ళు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మేమంతా శ్రీ వైష్ణవులో అనే దృక్పథం ఉంది. ఖచ్చితంగా మేము ఏదైతే చెప్పామో దానికి కట్టుబడి ఉన్నాం. నేను అంతకుముందు కూడా చెప్పా, సమన్వయకర్త అభ్యర్థి అయ్యాడు. నామినేషన్ ఏదైతే ఆయన అడుగుతా ఉన్నాడో, ఆయన ఛాలెంజ్ చేస్తున్నాడు, ప్రతి ఛాలెంజ్కి మేము సమాధానం చెప్తాం. మా నామినేషన్ అయిన తర్వాత ఆయన ఏదైతే మాతో అభివృద్ధి ఏంటి, మీరు ఏం చేశారని చెప్పి పలు సందర్భాల్లో అడిగారో, నామినేషన్ అయిన మరుసటి రోజు నుండి కూడా ప్రతిరోజు మేం చేసిన అభివృద్ధి గురించి చెప్తాం. ఆయన సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నాడు కదా, వాటి మీద కూడా ఎన్నో అంశాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా మేము ప్రజల ముందు ఉంచుతాం. ప్రతిరోజు అటు వాళ్ళన్న అంబటి రాంబాబు చేసిన సత్తెనపల్లి అరాచకాలు కానీ, ప్రజల మీద దౌర్జన్యం కానీ, జన సైనికుల మీద చేసిన దౌర్జన్యం కానీ, తప్పుడు కేసులు పెట్టడం కానీ, ఆ నియోజకవర్గంలో అన్న పేరు మీద ఈయన చేసిన దౌర్జన్యాలు కానీ, దోపిడీ కానీ, అధికారం ఉందని కొన్నిటిని ఆపుకోవచ్చు. ఆ ఆపుకున్న వాటిని కూడా మేము ప్రజల ముందు ఉంచుతాం. ఎందుకంటే అధికారులకు కూడా, ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులకు కూడా మేము తెలియజేసేది ఒకటే, ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు నిష్పక్షపాతంగా ఉండాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఎందుకంటే 2-3 ప్రధానమైన అంశాలు మేము తెలుగుదేశం పార్టీ పరంగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత ఓపెన్గా వాళ్ళు వాలంటీర్లతో మీటింగ్ పెడుతున్నామంటే దానికి కంప్లైంట్ ఇచ్చిన వాలంటీర్ల మీద చర్యలు తీసుకున్నారు, కానీ ఇంతవరకు ఆర్గనైజర్స్ మీద చర్యలు తీసుకోవాలి. ఒకటి. 2, సిఎంఆర్ఎఫ్ చెక్కుల మీద మేము కంప్లైంట్ ఇస్తే వాటిని ఏదో ఆయన పర్సనల్గా ఇచ్చాడనే విధంగా ఎన్నికల అధికారులు రాశారు. దాని మీద మేము మళ్ళీ సిఇఓ కంప్లైంట్ ఇచ్చాం. అంటే ఇంకా కొంతమంది అధికారులకి మత్తు దిగిందో లేదో నాకు అర్థం కావట్లా. అధికార పార్టీ మత్తు ఎక్కడన్నా వాళ్ళ తలల్లో ఉంటే దాన్ని తీసేయండి. ఎన్నికల్లో అధికారులు అనేవాళ్ళు నిష్పక్షపాతంగా పనిచేయాలి. కాబట్టి ఏదైతే స్థానికంగా ఉండే అధికారులు ఇచ్చిన రిపోర్ట్లు తప్పుడు నివేదికలుగా ఉన్నాయి కాబట్టి మేము ఎలక్షన్ కమిషన్కి రిప్రజెంట్ చేసాం. వాళ్ళు ఎంక్వైరీ చేసి అభ్యర్థి మీద కేసు కట్టమని ఇచ్చారు. అంటే మేము ఏదైతే చెప్పామో అది వాస్తవమే కదా. అలాగే అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు మేమేదన్నా చేస్తే, నేను మొన్న కూడా ఆఫీసర్లో చెప్పింది ఒకటే, మేము గ్రామాల్లో తిరిగి జనసేన మేము మీటింగ్లు పెట్టుకున్నా, మేము తినే ప్రతి సమోసా దగ్గర నుంచి, మేము తాగే గ్లాస్ వాటర్ దగ్గర నుంచి అన్ని లెక్కలు రాసిన వాళ్ళు అధికార పార్టీ ఓపెన్గా టెంటర్లు పెట్టి సెట్టింగ్ లేసి రోడ్ల మీద మీటింగ్ పెడతంటే వాళ్ళ ఖర్చు ఎందుకు రాయలేదని మేము ప్రశ్నించాం. మొన్న ఆర్ఓ స్టేట్మెంట్ చూసినా కూడా అధికార పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఖర్చు 11 లక్షలు అని చెప్పినట్టు గుర్తు. మరి మీరు చెప్పాలి కరప్షన్.
మాది సైకిళ్ళు మా మీద వేసే మాకు సంబంధం లేదు, అది 20-25 తీసేస్తే 20 లక్షలు మా ఖర్చు కింద చూపెట్టారు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళం మాకంటే హంగు ఆర్భాటం అధికార పార్టీ అభ్యర్థి చేస్తే ఆయన ఖర్చేమో 11 లక్షలు అంట. ప్రతిపక్షంలో మేమేదో పోగు చేసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి మీటింగ్ పెట్టుకుని మైక్ పెట్టుకుని టీలు స్నాక్స్ మంచినీళ్ళు తాగితే మాది 20 లక్షలు అంట. కాబట్టి ఎన్నికల అధికారులు కూడా మేము చెప్పేది ఏంటంటే, నిష్పక్షపాతంగా గనక అధికారులు ఉండకపోతే ఏ అధికారి మీదైనా మేము కంప్లైంట్ చేస్తాం. మేము చెప్పిన 2 అంశాలు కూడా ఎలక్షన్ కమిషన్ నిర్ధారించింది. మా ప్రజల పేరెత్తలా, నేనేమి ఎవరిని బెదిరించలా. అంబటి మురళీకృష్ణ ప్రమేయంతో 2 కంప్లైంట్లు ఇచ్చారు. ఒకటి అంబటి మురళీకృష్ణ కంప్లైంట్ ఇచ్చాడు, 2 వైకాపా పార్టీకి సంబంధించిన వడ్లమూడి గ్రామంలో ప్రజలను కంప్లైంట్ ఇచ్చారు. దానిలో ఎవరైతే 4 సంతకం పెట్టారో 2 వడ్లమూడి గ్రామస్తులు. ఒక అమ్మాయి మామూలుగా మీ అందరికీ తెలుసు, మీ మీడియాలో కూడా అడ్డగోలుగా మమ్మల్ని తిట్టింది. ఇంకొకళ్ళు ఎవరో పక్కన ఉండే కుర్రాళ్ళు, 2 చేబ్రోలాళ్ళు. ఎన్నికల అధికారులు ఎంత కళ్ళ మూసుకొని ఉంటున్నారంటే, చేబ్రోలాళ్ళు వడ్లమూడిలో జరిగిన ఎంపీ ప్రచార సభలో నేనేదో మాట్లాడానని చెప్పి వడ్లమూడి గ్రామస్తులుగా వాళ్ళు కంప్లైంట్ పెడితే, అసలు ఆ కంప్లైంట్ పెట్టినాడు తెలుగుదేశం పార్టీ జనసేన శ్రేణులన్నీ కూడా కలిసి మున్సిపాలిటీలో ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఇంటిని వెళ్ళటం జరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యంగా ఏంటంటే, అధికారంలో ఉన్న నాయకులు కళ్ళ ముందు ఉన్న ప్రజల సమస్యలు వాళ్ళకి కళ్ళకు కనపడతల్లా, నాకు అర్థమైనంత వరకు. ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా అసలు పొన్నూరులో సమస్యలే లేనట్టు, పొన్నూరు ప్రజలు చాలా బ్రహ్మాండంగా సుఖ సంతోషాలతో ఉన్నట్టు వైకాపా నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. నిన్న వైకాపా అభ్యర్థి కూడా మాట్లాడాడు. నేను అనేది ఏంటంటే, మీరు చేబ్రోలు వెళ్ళండి, చేబ్రోల్లో ఏ మూలకెళ్ళినా కూడా చెప్పేది మంచినీటి సమస్య. ప్రధానంగా మన నియోజకవర్గంలో పట్టణంతో కలుపుకొని మేజర్ జనాభా ఉన్న ఊళ్ళు ఏ ఊరు వెళ్ళినా కూడా ప్రతి ఊళ్ళో కూడా తీవ్రమైన మంచినీటి సమస్య ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది కూడా నేను చెప్తున్నాను, ఈ మధ్యన ఎన్నికల ముందు హడావుడిగా కొన్ని ప్రారంభోత్సవాలు, కొన్ని శంకుస్థాపనలు చేశారు, ఏదో పనులు అయిపోయినట్టు. ఉప్పలపాడు గ్రామానికి మా ప్రభుత్వం 2019లో ఉన్నప్పుడు 2,73,00,000 రూపాయలతో మున్సిపాలిటీ నుంచి నీరు ఇవ్వాలి, ఆ ఉప్పలపాడుకి వెంకటకృష్ణాపురానికి అని పైప్ లైన్ శాంక్షన్ చేస్తే మేము ఉన్నప్పుడే పని అయింది. ఒక్క 10 అడుగుల పైప్ లైన్ కార్పొరేషన్ దానికి కలపాలి. దానికి 4 సంవత్సరాల 10 నెలల కాలం పట్టింది. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎక్కడో ఒక లైన్ కనెక్ట్ చేసి మోటార్లు పెట్టి ఆన్ చేసి ప్రారంభోత్సవం అయిందని మా అమ్మ అనిపించారు. ఇప్పుడు మళ్ళీ అదే ఊళ్ళో మంచినీళ్ళు లేవు, వెంకటకృష్ణాపురంలో కూడా మంచినీళ్ళు లేవు. అభివృద్ధి ఏంటంటే నాకు కనపడింది, వాళ్ళు కోరుకున్న పనులు చేసుకున్నారు, ప్రజలు కోరుకున్న పనులు చేయలే. మేము కన్నికా పరమేశ్వర్ గుడి దగ్గర రోడ్డు వేసిన రోడ్డు పోయిందంటే మళ్ళీ అదే దాని మీద రోడ్డు వేశారు. అలాగే నేను తిరిగినప్పుడు 2-3 వార్డులు చూసా,
వేసిన రోడ్డు సంవత్సరంలో పోయింది. ప్రజల యొక్క అవసరాల కంటే కూడా నాయకులకి ఎంత పర్సంటేజ్ ఇవ్వాలి, నాయకులకి ఎంత లాభం కలిగించాలి, ఇది ప్రధానంగా ఉంది.